నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. సినీ వేదికపై చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారంగా మారింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మహిళల స్వేచ్ఛ, గౌరవం, వ్యక్తిగత ఎంపికలపై కొత్త చర్చకు తెరతీశాయి. ఇక హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునే డ్రెస్లలోనే ఉంటుంది అని, ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి, స్వేచ్ఛ, అదృష్టం అన్నీ కోల్పోవద్దు అంటూ దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మహిళలను ఒక చట్రంలో బిగించే ప్రయత్నమని సామాజిక మాధ్యమాలలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దుస్తుల ఆధారంగా మహిళల్ని తీర్పు చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నటీనటులు, గాయకులు, మహిళా సంఘాలు ఒక్కసారిగా గలమెత్తాయి. అలాగే నటుడు మంచు మనోజు శివాజీ పేరు ఎత్తకుండా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తెచ్చిపెట్టింది. ఇది వ్యక్తిగత అభిప్రాయమా లేక మహిళలపై మగాధిపత్య ఆలోచనల ప్రతిబింబమా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక గాయని చిన్మయి, నటి అనసూయ శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ సూటిగా స్పష్టంగా స్పందించారు. ఇది మా శరీరం, మా ఎంపిక, దుస్తుల ఆధారంగా గౌరవం నిర్ణయించలేమన్న మాటలు ఇప్పుడు ఈ చర్చకు కేంద్ర బిందువు అయ్యాయి. ఇది కేవలం ఒక నటుడి వ్యాఖ్యల వ్యవహారమా లేక సినిమా ఇండస్ట్రీలో మహిళలను చూసే దృక్పథంపై పాత ఆలోచనలతో జరుగుతున్న పోరాటమా? స్వేచ్ఛ, సంస్కృతి, సాంప్రదాయం పేరుతో ఎవరికి హద్దులు నిర్ణయించాలి? మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికి ఉంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సినీ పరిశ్రమను దాటి సమాజం మొత్తాన్ని ఆలోచింపజేస్తుంది. ఇక్కడే అసలు కీలకమైన చర్చ మొదలవుతుంది. దుస్తులపై వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలా లేక ప్రజావేదికపై చెప్పే మాటలకు కూడా జవాబుదారీతనం ఉండాలా? సినీ వేదిక అంటే కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, అది లక్షలాది మంది చూసిన పబ్లిక్ ప్లాట్ఫామ్. అక్కడి నుంచి వచ్చే మాటలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి వేదికలపై మహిళల దుస్తులు, వారి ఎంపికలపై సలహాల పేరుతో హద్దుల గీయడం ఎంతవరకు సమంజసం? స్వేచ్ఛ, అదృష్టం అన్న మాటలు వినడానికి బాగానే ఉన్నా ఆ స్వేచ్ఛను ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకుంటున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. మహిళల గౌరవం వాళ్ళు వేసుకునే దుస్తులో ఉందా లేక వాళ్ళ ఆలోచనలో, పనిలో, వ్యక్తిత్వంలో ఉందా? ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉన్న పాతకాలపు మగాధిపత్య దృక్పథాన్ని బయట పెట్టాయా లేక ఇది ఒకరి వ్యక్తిగత ఆలోచనగా మాట్లాడి ముగించేయొచ్చా? ఇంకా లోతుగా చూస్తే ఇది కేవలం శివాజీ వ్యాఖ్యలకే పరిమితం కాని అంశం. ఇది మహిళలపై తీర్పులు చెప్పే ఒక పెద్ద మానసిక ధోరణిపై చర్చ. మహిళ ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎంత స్వేచ్ఛ తీసుకోవాలి, ఇవి నిర్ణయించే హక్కు సమాజానికి ఉందా లేక వ్యక్తికే ఉందా అని చిన్మయి, అటు అనసూయ లాంటి మహిళలు సూటిగా స్పందించడం వెనుక ఒక సందేశం అయితే ఉంది. మా శరీరం, మా ఎంపిక అన్నది కేవలం నినాదం కాదు, అది ఒక హక్కు. సినీ పరిశ్రమలో మహిళలు ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో దుస్తుల పేరుతో చేసే వ్యాఖ్యలు వాళ్లపై మరో ఒత్తిడిగా మారబోతున్నాయి. ఇక స్వేచ్ఛ, సంస్కృతి, సాంప్రదాయం ఈ మూడు మాటల మధ్య ఎక్కడ గీత వేయాలి, ఆ గీత ఎవరు గీయాలి? ఈ వివాదం ఒక వ్యక్తితో మొదలై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇది సమాజం మొత్తం ఆలోచించాల్సిన అంశంగా మారింది. ఇక మాటల స్వేచ్ఛ పేరుతో ఇతరుల స్వేచ్ఛను కట్టడి చేయగలమా అన్న ప్రశ్నకే ఇప్పుడు సమాధానం వెతకాల్సిన పరిస్థితి. బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు.
మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. అమ్మాయిలు హీరోయిన్లు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు బిర్యానీ కావాలంటే అలాంటివి ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాకింగ్. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే. ఇక విమర్శల వేడి పెరగడంతో ఏ నోటితో అయితే శివాజీ ఆ వ్యాఖ్యలు చేశారో ఇక అదే నోటితో ఇప్పుడు సారీ చెప్పారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి అని చెప్పుకొచ్చారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. నిన్న సాయంత్రం హేమ గారు చూసుకున్నట్టయితే ఏదైతే శివాజీ చేసిన వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడొచ్చంటారు? మీరు ఏ విధంగా చెప్తారు దీనిపై? ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి శివాజీ గారు అక్కడ తన బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడేటప్పుడు చూసుకుంటే అనిల్ రావిపూడి గారు కూడా ఉన్నారు. మరి ఇదే శివాజీ గారు సినీ నటుడిగా సినిమా డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ సినిమా కమిటీలో ఉన్న వాళ్ళకి మీరు ఈ విధంగానే సినిమా చేయాలి, ఏది డ్రెస్ల వైపు చూసుకుంటే శారీస్ తోనే తీయాలి, నిండుగా కప్పుకున్న సినిమాలు పాతకాలంలో లాగా మొత్తం నిండుగా డ్రెస్సులు వేసుకునేటట్లు అట్లనే చేయాలని ఒక కమిటీని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అదే రావిపూడి గారు వచ్చేసి అనిల్ రావు కూడా ప్రతి సినిమాలో ఈవెన్ చీర కట్టించినా గానీ తను చేసిన ఏంటిది సంక్రాంతి సినిమా గానీ అంతకు ముందు వచ్చిన సినిమాలలో తమన్నా గారిని ఎలా చూపించారు? మరి ఆయన వెనకాలలో పెట్టుకుని తనకెందుకు ఎప్పుడు అడ్వైజ్ ఇవ్వలేదు? సినిమా ప్రపంచం అనేది ఎలా చేశారంటే ఈవెన్ దో సినిమా హీరోయిన్లుగా రావాలి అనుకున్నా గానీ ఇప్పుడు బాంబే ఆర్టిస్టులను, ఢిల్లీ నుంచి ఆర్టిస్టులను ఎందుకు తీసుకొస్తున్నారు? మన తెలుగులో సౌత్ ఇండియా అన్నప్పుడు మన తెలుగు ప్రజలు ఎవరు లేరా సినిమా తీయడానికి? మరి బయట వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎక్స్పోజింగ్ ఎవరు ఎంత ఎక్కువ చేస్తే అంత వాళ్ళకి ఛాన్స్లు వస్తాయి అని చెప్పేసి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే నేర్పించారు. మరి వాళ్ళని ఎందుకు ఇతను చెప్పలేకపోతున్నాడు? తను వచ్చేసి ఇంకో మాట కూడా యూజ్ చేశాడు దాంట్లో, ఆడవాళ్ళని ప్రకృతితో పోల్చుకుంటేనే ఆ సామాన్లు ఏంటంటే అది అంటే ఆ ఆడవాళ్ళను నువ్వు ఆ విధంగా ఎలా ఒక మాట అలా ఎలా అనగలుగుతున్నావు? ఏంటిది ముండలు అని చెప్పి మాట్లాడుతున్నావు.
ఇప్పుడు నువ్వు అనొచ్చు కదా, మేము కూడా ఇలానే అంటాం, ఈ ముండా కొడుకులకు ఇప్పుడు డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ ఈ ముండా కొడుకులు అని చెప్పేసి నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు, వీళ్ళు ఎందుకు సినిమాలను వచ్చేసి కరెక్ట్ గా డ్రెస్సెస్ కరెక్ట్ గా ఎందుకు వేయలేకపోతున్నారు, వీళ్ళు ఈ విధంగా సినిమా ఎందుకు తీయలేకపోతున్నారు అని వాళ్ళని ఒకసారి అని చూడమని చెప్పండి. లేడీస్ అనేసరికి మీరు వాడడానికి ఏ పదంలో చూసుకున్నా ఆడవాళ్ళని అనడానికి బాగా రైట్స్ ఉన్నాయి, అంటే ఈ మగవాళ్ళకు రైట్స్ ఉంటాయి, అంటే ఆడవాళ్ళను కల్పించుకోకుండా మీరు ఏ పదాన్ని మాట్లాడలేరు అనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. మీకు ధైర్యం ఉంటే ఇదే అనిల్ రావిపూడి గారిని అలానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీకు ధైర్యం ఉంటే ఓన్లీ మీరు శారీల మీద నిండుగా డ్రెస్సులు వేసే సినిమాలు మాత్రం చెయ్యండి అని చెప్పేసి ఒక ఏంటిది నినాదాన్ని తీసుకురండి, లేకపోతే మీటింగ్లు పెట్టేసి దాన్ని ఈ విధంగానే చెయ్యాలి అనే దాన్ని చెయ్యాలి అని చెప్పేసి శివాజీ గారికి కోరుతున్నాము. అదే విధంగా ఎంతసేపటికి వచ్చేసి లేడీస్ ఇలా వస్తున్నారు అలా వస్తున్నారంటే అదే హీరోయిన్లు ఎందుకు వాళ్ళని వచ్చేసి అలా చూపించుకునేలాగా మీరెందుకు వచ్చేసి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తున్నారు, అంటే ఈ విధంగానే ఉంటేనే సినిమా ఛాన్స్లు వస్తాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఒకప్పుడు యాజ్ ఎ యాక్టర్ గా నేను కూడా సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ లో పోయేటప్పుడు తెలిసి తెలియని ఏజ్ లో నా 16 సంవత్సరాలప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో వెళ్ళేటప్పుడు ఇదే విధంగా చాలా మంది ఇలానే ఎక్స్పోజ్ చేయాలి, ఇలానే ఫొటోస్ దిగాలి అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టేవాళ్ళు. నిజంగానేమో అని ఆ ఏజ్ లో తెలిసి తెలియకుండా ఫోటోషూట్స్ చేయడం కూడా జరిగింది. సో ఆ తర్వాత ఏంటంటే ఏజ్ వస్తున్నప్పటికీ మనకి అర్థం అవుతుంటది అది కాదు, మనం ఇలా ఉంటేనే ఛాన్సెస్ వస్తే రాని లేకపోతే లేదు అనే దాంట్లో ఒక తెలివి అనేది నార్మల్ గా వస్తుంది. మీరు ఎంతసేపటికి ఎలా తీసుకొచ్చారంటే సౌత్ ఇండియాలో సినిమాలు అనే దాంట్లో నార్త్ ఇండియన్స్ కి అంటే బాంబే ఆర్టిస్టులు ఢిల్లీ ఆర్టిస్టులు ఎంతసేపటికి ఎంత గ్లామర్ గా చూపెడితే వాళ్ళకి అంత ఛాన్సులు వస్తున్నాయి. కానీ మనం కూడా అలానే చూపించాలి, అలా అయితేనే మనకు ఛాన్సెస్ వస్తాయి అనే దాంట్లోనే మీరు ఇప్పుడు ఈ సినిమాలన్నీ తీసుకునే వాళ్ళని హీరోయిన్లను బయట హీరోయిన్లను తీసుకోకుండా మీరు మన తెలుగు హీరోయిన్లను తీసుకోండి. తెలుగు సినిమాలలో ఎందుకు వచ్చేసి ఇంకో విషయం వచ్చేసి రష్మిక మందాన గురించి కూడా వచ్చేసి సావిత్రి గారు సౌందర్య గారు రష్మిక మందాన అని మాట్లాడు. రష్మిక మందాన ఏంటిదో అనిమల్ మూవీలో ఏ విధంగా చేసిందంటే తను చాలా సినిమాలలో ఎక్స్పోజింగే చేస్తుంది, మరి తను కూడా వచ్చేసి తను చేసింది కరెక్ట్ అని ఒక విధంగా చూస్తే సావిత్రి అంటాడు, సౌందర్య అంటాడు, ఇంకోసారి చూస్తే ఆమె కూడా ఏంటి రష్మిక మందాన వచ్చేసి ఆమె కూడా బాగా సినిమాలు చేస్తుంది, మంచిగా ఎక్స్పోజింగ్ లేకుండా చేస్తుంది. మరి ఆమె చేసిన సినిమాలను అతను కనిపించలేదా, లేకపోతే ఏం అంటే సగం సగం మాట్లాడుతున్నాడు, ఇటుంటున్నాడో అటుంటున్నాడో తెలియకుండానే మాట్లాడుతున్నాడు ఆయన. సో అదొకటి మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముండ అనేది అండ్ సామాన్లు అని మాట్లాడేది తన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఒక ఆడదాన్ని మనం అలా అనుకుంటే మన చరిత్రలోనే టెంపుల్స్ లలో వచ్చేసి ఎలాంటి ఏంటి బొమ్మలు ఉంటాయి అనేది అందరికి తెలుసు. ఆ విగ్రహాల మీద ఎలా ఉంటాయి, టెంపుల్స్ చెక్కి ఎలా ఉంటాయి, మరి వాటన్నిటిని చూసుకుంటే అవన్నీ తప్పంటారా? చూసే విధానం అనేది జనాలలో మీరు వచ్చేసి ఎడ్యుకేషన్ చేయాలి. ఎడ్యుకేషన్ లేకుండా తల్లిదండ్రులు కానీ స్కూళ్ళల్లో కానీ ఒక ఆడది డ్రెస్సింగ్ సెన్స్ మీద ఎప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మీద పడకుండా తనకు వచ్చేసి ఏ విధంగా వేసుకున్నా ఆడది ఇంతవరకు ఈ లిమిట్స్ ఏంటిది ఇలా ఉంటది అని చెప్పేసి మగవాళ్ళకు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎంతసేపు? మరి లేకపోతే ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే సినిమాలలో కానీ ఈవెన్ దో ఇలానే చేస్తే మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా చూసుకుంటే మనకి సగం సగంగా బూతులు మాట్లాడేటట్టు లేకపోతే కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటేనే పాపులేషన్ ఎక్కువ వస్తున్నది, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తున్నారు. దాన్ని ఎక్కడ బ్యాన్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలాంటి ఈ సోకాల్డ్ హీరో ఉన్నాడు కదా, మరి శివాజీ గారు పార్టీలో కూడా ఉన్నారు, మరి పార్టీ వాళ్ళతో మాట్లాడైనా కూడా ఇలాంటి సినిమాలు తీయొద్దు, ఇలా డ్రెస్సులు వేసుకోవద్దు, ఇలా చేస్తే వచ్చేసి బ్యాన్ చేయండి, లేకపోతే వచ్చేసి యూట్యూబ్ లో దాన్ని తీసేయండి అని ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాడు? తీసుకురమ్మని చెప్పండి. తన వెనకాలే కొంతమంది హీరో వాళ్ళు ఆర్టిస్టులు చూసుకున్నా కూడా వాళ్ళు కూడా డ్రెస్సులు ఇక్కడ దాకా వేసుకోవద్దు అక్కడ దాకా వేసుకోవద్దు అని చెప్తున్నారు, మరి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అదే విధంగా చూసుకుంటే కొంతమంది కబడ్డీ ప్లేయర్లు ఉంటారు, కబడ్డీ ప్లేయర్లు ఎలా వేసుకోవాలి డ్రెస్సులు? షార్ట్స్ వేసుకోకపోతే ఫుల్ గా శారీ కట్టుకొని వస్తారా? స్విమ్మింగ్ పూల్ ఉంటది, అక్కడ వచ్చే దగ్గర వచ్చే స్విమ్మింగ్ పూల్ లో వచ్చేసి ఎలా డ్రెస్సెస్ వేసుకుంటారు? కొన్ని డ్రెస్సులు కొన్ని విధానాలు ఎక్కడ వేసుకోవాలి అక్కడ ఉంటది. కానీ మీరు హీరోయిన్లకు అనే దాంట్లో తను వాదించాడు కాబట్టి ఆ హీరోయిన్లకు మేము ఇలా ఎక్స్పోజ్ చేస్తేనే మా దగ్గరికి ఏంటిది ఫ్యాన్స్ వస్తారు అనే ఒక ఎల్యూజినేషన్ లో తీసుకెళ్లారు వాళ్ళని. అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటే వాళ్ళకేమో అవార్డులు రావు, లేకపోతే పైసలు రావు, సినిమా అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి వాళ్ళని మీరే ప్రోత్సహించారు, సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించింది.
మళ్ళీ వాళ్ళని అనడం ఎందుకు మీరు ఇలా ఉండాలి అని చెప్పేసి? అదేదో చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో ఇలానే ఉండాలి, ఇలానే ఉండకూడదు. మీరు తీసే విధానం, జనాలకు చూపించే విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. అది నేర్చుకొని బయట జనాలు అలా చేస్తున్నారు. మీరు సినిమాలు బాగానే మానేయండి, సినిమాలలో ఆ ఫోకస్. హేమ గారు సినిమాలో అని చెప్పలేదు. శివాజీ గారు ఏం మాట్లాడారంటే, రీసెంట్ గా ఒక హీరోయిన్ పబ్లిక్ లో ఆడియో ఫంక్షన్స్ కు ఏదో ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఒక హీరోయిన్ ఇబ్బంది పడింది. సో దాని వల్ల ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని మాట్లాడినట్టు కూడా మనం శివాజీ మాటల్లో విన్నాం. అంటే ఓన్లీ ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు శారీలో వస్తే బాగుంటది అన్నట్టు కూడా మాట్లాడారు. దీనిపై ఏమంటారు? అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయం అంటారా? డ్రెస్లలో రావడము అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు హీరోయిన్లకు కూడా నేను ఇలా వెళ్తేనే నాకు ఫ్యాన్స్ ఉంటారు, ఇలా రావాలి అనేది రూల్స్ కొంతమంది కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో ఫంక్షన్ పిలిచారు, మీరు ఈ డ్రెస్ లో రావాలి అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. శారీలో రావాలి అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. ఒక డ్రెస్సెస్ అంటే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ని బట్టేసి వాళ్ళు చెప్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు శారీ ఉంటది, శారీ వాళ్ళ షాప్స్ ఉంటాయి, వాళ్ళు శారీలో రావాలి అంటారు. కొంతమంది అంటే అకేషన్ ని బట్టి ఉంటది. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లే? ఓకే, రియల్ గానే ఆమె అనుకుందాం ఆ విధంగా వచ్చింది, మరి ఎందుకు పబ్లిక్ కూడా మరి ఆ విధంగా వచ్చేసి వాళ్ళు తన మీద పడాలి? వాళ్ళ ఇళ్లలో వచ్చేసి తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మ చెల్లెలు అక్కలు లేరు, ఆడామే కదా తనకి. ఆమె పెద్దగా ఏమి అంత ఏంటిది చూడని మనిషి అయితే, వింత జంతువు అయితే కాదు కదా. ప్రతిరోజు సినిమాలలో చూసే వాళ్ళే కదా. వీళ్ళెందుకు ఇంత జనాలు అంత అట్రాక్ట్ అయ్యి అంత మీదికి వెళ్లాల్సిన అవసరం కూడా ఏంటిది? వీళ్ళని ఎందుకు నాలెడ్జ్ లేకుండా చేయలేకపోతున్నారు? ఇంకొకటి, మీరు హీరోయిన్లకు ఎలా నేర్పిస్తారంటే, మీరు ఎంత గ్లామరస్ గా రెడీ అయిపోతే, మీరు ఎంత ఏమంటారు, సో ఆ విధంగా బయటికి వెళ్తేనే మీకు అన్ని ఛాన్సెస్ వస్తాయి, మీ ఫ్యాన్స్ పెరిగితేనే మీకు ఛాన్సెస్ వస్తాయి అన్నట్టుగా మీరే వాళ్ళకి చెప్తున్నారు. దాని వల్లనే వాళ్ళు వేసుకొని వస్తున్నారు కదా. నాకు ఎన్ని ఛాన్సెస్ రావాలి అనేది, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా వచ్చింది అంటే తను ఎంత గ్లామరస్ గా ఉంటే తనకు అంత ఛాన్సెస్ వస్తున్నాయి. అలానే మీరు చేశారు, సినిమా ఇండస్ట్రీ చేసింది. వాళ్ళని తప్పు పడితే మీరేలా? మీరు ముందు నుంచి కరెక్ట్ గా ఉండండి, సినిమాలలో చూపించండి. అలా కాకుండా మామూలుగా శారీలు కట్టేసి కరెక్ట్ గా చూపించండి. అదే ఎడ్యుకేషన్ పరంగా కూడా వచ్చేసి మనుషులకి హ్యూమానిటీ ఎంత వరకు ఉండాలి, ఎలా ఉండాలి, మరి అదే ఇదే డ్రెస్సెస్ ఈ పబ్బులలో గానీ, రోడ్డు మీద ఏంటిది మాల్స్ లోకి వెళ్ళినా కానీ ఈ రోజులలో చాలా మంది షార్ట్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు, అన్ని రకాలుగా వెళ్తున్నారు. మరీ పల్లెటూర్లలో అయితే లేవు కదా, సిటీలోనే ఉన్నాం, డెవలప్ అయింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు జనాలు అలా ఎందుకు ఎగబడుతున్నారు? వాళ్ళకి ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు? అది కూడా నేను అడుగుతున్నాను. మరి ఇదే శివాజీ గారు ఎందుకు వచ్చేసి ఈ డైరెక్టర్లకు వచ్చేసి మీరు ఇలా చేయకండి, హీరోయిన్లకి ఇలా చేయదని రూల్స్ పెట్టండి. ఒకటే విధంగా మీరు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు హీరోయిన్లు ఇంతవరకే మీ లిమిట్స్ ఉంటాయని చెప్పేసి మీరు సినిమా ఇండస్ట్రీలో పెట్టండి. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు? అయితే ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీలో పాత మగ ఆధిపత్యాన్ని ప్రచారం చేస్తున్నట్టు, ఏదైతే మగ ఆధిపత్యం చూపిస్తున్నారు అన్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? 100% అది సినిమా ఇండస్ట్రీ అని కాదండి, ఎక్కడైనా మగ ఆధిపత్యం 100% ఉంటది, ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు తిన అనే మాటల్లో వచ్చేసి మరి ముండా అని యూజ్ చేశాడు, సామాన్లు అని యూజ్ చేశాడు అంటే అది ఏమన్నట్టు? అది ఎంతవరకు కరెక్ట్? ఆధిపత్యం ఏం చేస్తారు నన్ను అనే టైప్ లో కూడా మాట్లాడుతున్నాడు. ఆధిపత్యం అనేది సినిమా ఇండస్ట్రీ కాదు, అసలుకి మన సొసైటీలోనే కంపల్సరీగా ఉంటది. ఎందుకంటే మన అనేటప్పుడు ఇప్పుడు మన వాళ్ళేమో మంచిగా ఉండాలి, బయట ఎవరన్నా డ్రెస్సులు వేసుకుంటే ఎందుకు చూస్తున్నారు? అదే నీ బిడ్డ అనుకో, నీ వైఫ్ అనుకో, లేకపోతే నీ తల్లి అనుకో, ఎందుకు అలా చూడలేకపోతున్నారు? అదే విధంగా చూసుకుంటే ఒక అమ్మాయి ఎదుగుతుంది అంటే మగవాళ్ళు ఖచ్చితంగా తనను తొక్కేయడానికే ట్రై చేస్తా ఉంటారు. ఏ ఫంక్షన్ అని కాదు, ఇప్పుడు అంతెందుకు హీరో అని చెప్పేసి అంటారు, హీరోయిన్ మూవీస్ అని చెప్పేసి అంటే ఎవరికి నచ్చదు దాంట్లో హీరో. ఇంకా ఒకప్పుడు పాతకాలంలో అయితే ఖచ్చితంగా హీరోలే పెత్తనం చేసుకుంటా నాకు హీరోయిన్ అయితేనే చేస్తాను, వీళ్ళే ఉండాలని రూల్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. సో ఆ విధంగా ఉంది ఇండస్ట్రీ అని కాదు, బయట సర్కిల్లో గానీ, ఈవెన్ పాలిటిక్స్ గానీ, ఈవెన్ బయట ఏ సొసైటీ చూసుకున్నా ఇండ్లలో గానీ మగ ఆధిపత్యం అనేది ఎక్కువ ఉంటుంది. బయటికి చెప్పడం మాత్రమే వచ్చేసి వాళ్ళు అరే పిల్లం అంటే నాకు భయం ఉంది అని చెప్పేసి బయట చెప్తారు, కానీ బయట అంటే లోపల ఇండ్లలో చూపెట్టుకుంటారు. బయటకు వచ్చిందంటే ఆమె కదా అనే టైప్ లో మాట్లాడటాలు బోలెడు మంది ఉంటారు సొసైటీలలో, రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. మగ ఆధిపత్యం అనేది పోయేదాకా సమానంగా చూడమని చెప్పండి, 50-50 అనేది చెప్పి చూడమని చెప్పండి. వీళ్ళు అది చేత కాదు, రాదు తనకు. నిజంగానే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలలో
మాటలలో తప్పు ఉంది. తను చెప్పే విధానం అంటే ప్రకృతి గురించి పోల్చాడు, బానే ఉంది. కానీ తన మాట కొన్ని 2 వర్డ్స్ వచ్చేసి డిఫరెంట్ గా వల్గర్ గా వాడాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు చెప్పే ముందు వచ్చేసి నువ్వు ఎంతవరకు, అదే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి చెప్పండి. మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, ఒక ఏంటిది చర్చ పెట్టండి, మీటింగ్లు పెట్టండి. అమ్మాయిలు మీరు హీరోయిన్స్ ఇంతవరకే ఉండండి, అనవసరంగా వచ్చేసి బయటికి పోతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పండి. మీరు కరెక్ట్ గా సినిమాలు మన తెలుగు వాళ్ళకి ఇచ్చి చూడండి. తెలుగు వాళ్ళు నిండు కప్పుకొని ఉంటారు కదా, నిండు కప్పుకొని కరెక్ట్ గా సినిమాలన్నీ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు బాంబే ఆర్టిస్టులను, ఢిల్లీ ఆర్టిస్టులు కాకుండా తెలుగు అమ్మాయిలను తీసుకోండి ప్రతి సినిమాలో. పెద్ద పెద్ద సినిమాలకు బయట నుంచి తీసుకొస్తున్నారు. మీరు అలా మీరు చేసుకుంటేనే ఇప్పుడు అవుతున్నారు. అరే నేను గ్లామర్ గా ఉంటేనే నాకు ఛాన్సెస్ వస్తాయేమో, వాళ్ళు నిరూపించుకొని అనవసరంగా వాళ్ళ పరువులు వాళ్ళే తీసుకునే చేస్తున్నారు. ఇది ఎవరి వల్ల అవుతుంది? హేమ గారు మీరు చెప్పినట్టు నిజంగానే సినిమాలో మంచి డ్రెస్సులు వేస్తే ఇప్పుడు సినిమా ప్రభావం యువత ఎవరైతే ఉన్నారో మన బయట సామాన్య పిల్లలు కూడా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మోస్ట్ ఎక్కువ పీపుల్ అయితే సినిమాలో వేసుకునే డ్రెస్సులే మనం ఫాలో అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాం. అట్లనే అనసూయ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి వ్యాఖ్యలు అంటే ఆయన ఆలోచించే విధానం అంత పరిమితి వరకే ఉంది, మరి వాళ్ళ ఇంట్లో అలాగే ఆలోచిస్తారేమంటూ కూడా మాట్లాడారు అనసూయ. దీనిపై ఏమంటారు మీరు? ఇప్పుడు అనసూయ చేసే దాంట్లో తను అంటే కొన్ని వర్డ్స్ అనేది తను కూడా వచ్చేసి తను కొన్ని చేసే పద్ధతులు కూడా బాగాలేవు. ఒక ఫ్యామిలీతో కొన్ని వీడియోస్ పెట్టడము అవి చాలా వల్గారిటీ కింద. ఇప్పుడు పర్సనల్ గా తను ఏదైనా వెకేషన్ కి వెళ్ళింది అంటే వెకేషన్ లో తన పర్సనల్ గా ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు ఉండాలి, కానీ దాన్ని పబ్లిక్ లో దాన్ని పోస్ట్ చేసి తను ఏం సొసైటీకి ఏం చూపెడుతుందో మాకైతే తెలియట్లేదు. తన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, నాకు అవసరం లేని విషయం. ఎందుకంటే ఒక సొసైటీలో మనం ఎంత వరకు ఉన్నాము, మనం ఫేమస్ ఎంత వరకు ఉన్నాం, మన త్రూగా జనాలకు ఏమి వెళ్ళాలి మెసేజ్ అనేది ఒకసారి తెలుసుకోవాలి. అది ఎవరైనా కానీ, ఈవెన్ యాక్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ కొంచెం లిమిట్స్ అనేది బాగా దాటుతున్నారు అనేది తెలుస్తుంది. అనసూయ గారు ఆమె అంటే చెప్పే విధానం అనేది కరెక్ట్ కాదు. డ్రెస్సెస్ అనేది ఎక్కడ ఎలా వేసుకోవాలి వాళ్ళకు అధికారం ఉంటుంది, ఉండదు అని కాదు. కానీ ఒక లిమిట్స్ అనేది మర్చిపోయి కొంతమంది అలా చేస్తున్నారు. వాళ్ళు కూడా అలా మాట్లాడడం తప్పే 100%. ఎందుకంటే మన సొసైటీలో మనం ఇచ్చే మెసేజెస్, ఎందుకంటే ఒక యాక్టర్స్ గా కానీ ఒక ఫెమిలియర్ గా మీకు ఒక ఇది అంటే జనాలు అనేది మిమ్మల్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు వేసుకునే డ్రెస్సెస్ కానీ మీరు వేసుకునే ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఎదుటి వాళ్ళు ఇంపాక్ట్ అవుతుంటారు. ఎవరు కానీ అరే నేను అలానే వేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. అదే ఆ పొజిషన్ లో మీరు ఉన్నారు కాబట్టి సొసైటీలో మనం ఎంతవరకు ఉండాలి ఎక్కడ అనేది ఒకటి ఉంటది కదా. ఇప్పుడు ఏమంటారు, సంసారం అనేది 4 గోడల మధ్యలో చేస్తారు, బహిరంగ చేయరు కదా. అదే విధంగా వచ్చేసి డ్రెస్సెస్ అనేది ఎక్కడ వేసుకోవాలి. ఓకే తన భర్తతో కొన్ని వీడియోస్ చూసినా అవి మనం మరీ వల్గర్ గా కనిపించింది, అది కరెక్ట్ కాదు. ఎంత వరకు అనేది కూడా తను మాట్లాడింది. సో ఆ విషయానికి వస్తే డ్రెస్సెస్ అనేది కొన్ని సిచ్యువేషన్ బట్టి వేసుకోవచ్చు, వేసుకోకూడదు, ఎవరు స్వతంత్రం లేదు అని ఎవరు మనకు చెప్పట్లేదు. ఎందుకంటే అలా ఉంది అనుకుంటే ఆ సినిమాలు వైజ్ గా చూసుకున్నా అక్కడ చూపించే విధానం గాని ఇవన్నీ చాలా ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద. ఇక తన వాదనకైతే నేను ఎక్కువగా నేనేం చెప్పలేను, నాకు అవసరం లేని విషయం. ఎందుకంటే తను ఒక లేడీ, నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు తన విషయంలో. బట్ ఒకటి ఎవరైనా యాక్టర్స్ గానీ ఫెమిలియర్స్ కి ఒకటే విషయం చెప్తాము. ఎందుకంటే బయట ఓకే సినిమాలలో మీరు డ్రెస్సెస్ అక్కడ అవసరం కాబట్టి వేసుకుంటున్నారు అనేది ఓకే, కానీ బయటకు వచ్చేటప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు పర్సనల్ గా ఉండేటప్పుడు అవి ప్రైవేట్ గా పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళు కూడా అలా అలవాటు కాకుండా ఉండడానికి బాగుంటుంది. వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ మిమ్మల్ని మీకు ఫాలోవర్స్ కి అరే మేము కూడా ఇట్లా అంటే ఈ విధంగా మేము మొత్తానికి ఇలా చేయడం కరెక్ట్ అనే టైప్ లో మీరు మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి నేను అంటున్నాను. ఇంకో విషయం చూసుకుంటే ప్రతి యువత అనేది సినిమాలకి గానీ సీరియల్స్ గానీ ఇప్పుడున్న సోషల్ మీడియా గానీ ప్రతి ఒక్కరు రోజు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఈ టైప్ లో ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అంటే వాళ్ళు అలా ఉండాలి అనే దానికి సినిమా గానీ స్క్రీన్ గానీ చాలా బయటికి తెలుస్తుంటారు. రైట్ హేమ గారు, థ్యాంక్ యూ అండి, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. రైట్, అదే ఏదైతే సినిమాల ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడాలి ఇలాంటి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా ముందు వేచి చూద్దాం. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సిద్ధం.